ఈ పూర్తి ఎపిసోడ్లో ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటున్నారా మీరు? అంటే డైరెక్టర్ గారు చాలా ఆవేదన చెందారు, చాలా ప్రెస్ మీట్లలో చెప్పారు, రావాల్సింది అందరూ మీడియా వాళ్ళము అడిగాము. సినిమాకు ప్రధాన పాత్రలో పోషించిన హీరోయిన్ రాకపోతే ఎలా అని అడిగితే నేను సమాధానం చెప్పారు, చాలాసార్లు జరిగింది. ఒక 12 సెకండ్ల వీడియోతోని కంప్లీట్ అయిపోతుందా? డైరెక్టర్ గారు సారి చెప్పడం వల్ల అయిపోతుందా? మిగతా సినిమాలో కూడా మీరు ఇలాంటి పరిష్కారాలు చూసిస్తారా? ముందు కూడా దీనికి పరిష్కారం అయిపోయింది అనుకుంటున్నారా మీరు కంప్లీట్గా? అంటే యాక్చువల్గా ప్రమోషన్కి రాని దానికి ఆవేదన చెందారు, అది వాస్తవం. ఆయన ఆవేదనని అర్థం చేసుకుని దాని ప్రకారం ఆయన ఆవేదన ఏదైతే ఉందో అవతల వాళ్ళు దాన్ని బాధపడిన ఫీలింగ్కి వెళ్ళింది. సో ఇక్కడ బాధపడిన దగ్గర ఒక కుటుంబంలో ఇంటర్నల్గా జరిగే మ్యాటర్స్లో ఎవరో ఫీల్ అవ్వకూడదు అనే దగ్గర సరే ఒక రకంగా మేగూడు సంజీవ్ గారు చాలా పెద్ద మనసు చేసుకుని చాలా ఇదిగా సరే ఆవిడకి ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆవిడకి క్షమాపణ చెప్తాను. అంటే ఆయన క్షమాపణ కూడా తప్పు చేసినందుకు కాదు, కేవలం ప్రొడ్యూసర్ని సేవ్ చేసుకోవాలి, ఇది ఇండస్ట్రీ శ్రేయస్సు కోసం, ఈ ఇండస్ట్రీలో ఇది ఇష్యూలు చేయటం వద్దు అనే దగ్గర పెద్ద మనసుతో ఆయన క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పిన దాంతో సరే ఆవిడ కూడా సంతృప్తి చెంది ఏ ప్రమోషన్కి అయితే అంటే ఒక ప్రమోషన్కి ఆవిడ ఆల్రెడీ వచ్చారు, సినిమా చేశారు. సినిమాలో కూడా ఏలు ఇరిగినా కూడా ఆవిడ దానికి ఆల్టర్నేటివ్గా ఇచ్చేసి ఆవిడ సినిమాలో అండర్ ప్రొడక్షన్కి చాలా కోఆపరేట్ చేయడం జరిగింది. ప్లస్ ఆవిడ కూడా ఒక తెలుగు ఆవిడకి పుట్టిన కూతురు, ఆవిడ తెలుగు ఆవిడ ఒక భీమవరంకి చెందిన శరత్ కుమార్ గారి భార్య ఛాయ అనే ఆవిడకి కూతురు, ఆవిడ ఒక తెలుగు ఆడపడుచు లెక్కే. సో ఆ ఇదిలో ఆవిడ పాపం సినిమా పరంగా షూటింగ్ పరంగా అన్ని రకాల కోఆపరేట్ చేశారు. సరే ఒక ప్రమోషన్కి వచ్చారు, ఫర్దర్ రాలేదన్న దగ్గర సరే దానికి మళ్ళీ ప్రమోషను ఆవిడ చేయటం కూడా జరిగింది. నిన్న రాత్రి వరకు కూడా నిన్న ఈవినింగ్ ఒకవేళ ప్రమోషన్ ప్రోగ్రామ్ ఉంటే డెఫినెట్గా ఆవిడ వచ్చి ఆవిడ ప్రమోషన్ చేసేవారు. సో ఇదేంటంటే టీ కప్పులో తుఫాన్ లాగా అది అయిపోయిందని అనుకుందాం. కంఫర్టబుల్. నేను అడిగేది ముందు కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తే పరిష్కారం ఇంతలోనే అయిపోతుందా? అది సిచ్యుయేషన్ తగ్గట్టుగా సిచ్యుయేషన్ పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు దీనికి పరిష్కారం అని అంటే ఏం చేస్తాం? డెఫినెట్గా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళు కంప్లైంట్ ఇస్తే మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లెటర్ పంపిస్తాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లెటర్ అటు వెళ్తుంది. ఇది ఇష్యూ. ఇప్పుడు బేసికల్లీ ఆవిడ సినిమా అండర్ ప్రొడక్షన్ చేసేటప్పుడు చాలా కోఆపరేట్ చేసింది, ఏలు ఇరిగినా కూడా కోఆపరేట్ చేసింది. ఫస్ట్ ప్రమోషన్ ప్రోగ్రామ్కి వచ్చారు, వీళ్ళ అగ్రిమెంట్లో క్లియర్గా ప్రమోషన్ ప్రోగ్రామ్స్కి రావాలని ఉంది. సమ్ వ్యక్తిగత కారణాల వల్ల ఆవిడ రాలేకపోయారు. సరే మళ్ళా వచ్చి ప్రమోషన్ కూడా జరిగింది. సో వీళ్ళకి కావాల్సింది ప్రమోషన్కి రావటానికి సంబంధించిన ఆవేదన తప్పితే వీళ్ళకేం వ్యక్తిగతంగా ఏదో పగలో అది కాదు. ప్లస్ ఆవిడ బాగా చేసిందని కూడా డైరెక్టర్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నాతో చెప్పింది, ఆవిడ సినిమాలో అండర్ ప్రొడక్షన్లో ఆవిడ చాలా కోఆపరేట్ చేశారు, ఏ టైం అంటే ఆ టైంకి వచ్చారు, ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేశారు. కానీ మాకు కండిషన్ ప్రమోషన్ రావాలని దగ్గర ప్రమోషన్కి రాలేని ఆ బాధతో చెప్పడం జరిగింది. ఆ బాధకి ఏం చేయాలి? ప్రమోషన్ ఇవ్వాలి. సో ఆవిడ మళ్ళీ ప్రమోషన్ ఇచ్చారు. సో ఇది కంఫర్టబుల్, ఎవ్రీథింగ్ పర్ఫెక్టు. ఇప్పుడు మా లక్ష్మీనారాయణ గారు విష్ణుప్రియ గురి గురించి ఆలోచిస్తున్నారు, కానీ అది వదిలేసి మళ్ళా వరలక్ష్మి శరత్ కుమార్ గారితో మీరు డైరెక్టర్గా సినిమా చెయ్యండి, దానికి మేము ఉంటామని చెబితే ఇంకా బాగుండేది. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సినిమా ముందుగా మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సినిమా రిజల్ట్ మీకు ఎలాంటి స్పందన వచ్చింది? అలాగే ఈ సినిమాకి పార్ట్ 2 చేసే ఆలోచన ఏమైనా ఉందా? సినిమా అయితే చాలా బాగా వచ్చింది. అంటే బయటకు వచ్చిన తర్వాత జనాల స్పందన చాలా బాగుంది. వాళ్ళందరికీ సినిమా చాలా నచ్చింది, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకి. ఎందుకంటే ఇందులో ఒక హారర్ సినిమా లేకపోతే థ్రిల్లర్ సినిమాలు ఫుల్ యాక్షన్ ఇది ఉంటుంది, అంటే ఫీమేల్ దీనికి స్పేస్ ఉండదు. కానీ వరలక్ష్మి శరత్ కుమార్ కామెడీ, ఎంటర్టైన్మెంట్, అలాగే సెంటిమెంటు అన్నీ కలగలిపి చేశారు. చాలా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, అంటే హారర్ అయినా కూడా కామెడీతో వచ్చి చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. సో చాలా అంటే వరలక్ష్మి గారి చుట్టూ ఉండేటువంటి మిగతా ఆర్టిస్టుల వల్ల, మంచి కమెడియన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల కూడా రిలీఫ్ కూడా ఉంది అని చెప్పేసి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా విజయం నాకు చాలా గొప్ప తీపి గుర్తు. ఎందుకంటే వివాదాల్లోంచి వచ్చినటువంటి విజయం ఇది. డెఫినెట్గా ప్రసన్న కుమార్ గారు, లక్ష్మీనారాయణ గారు మీరు అడిగే దగ్గర సరే అదెంత అయిపోయింది అంటూ కానీ ఇప్పుడు ఇది ఎగ్జిబిటర్లో పర్సంటేజ్ అది ఇది అంటున్నారు. ఇది ఆల్రెడీ విజయవంతమైన సినిమా 350 ప్లస్ దాదాపు 500 థియేటర్లు ఉంది. ఇది ఎగ్జిబిటర్లు అందరూ పర్సంటేజ్లో ఇచ్చి కోఆపరేట్ చేసి ఇది 500 థియేటర్ల నుంచి 1000 థియేటర్లు చేస్తున్నారా అని ఎగ్జిబిటర్ని అడగండి మీరు ప్రశ్న.
వాళ్ళు కరెక్ట్గా సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ అండి. మీరు కాదు మీరు ప్రపంచంలో ఉన్న సినిమా వాళ్ళందరినీ అడగండి. అది ఇది మాకు తెలంగాణ ఆడిందా, ఆంధ్ర ఆడిందా, రాయలసీమ ఆడిందా, కర్ణాటక ఆడిందా, ప్రపంచం ఆడాలని కోరుకుంటాం మేము.